హాయ్ అండి, నా పేరు సంధ్య. ఈరోజు మనం టేస్టీ చాక్లెట్ కప్ కేక్స్ని అయితే చేసుకుందాం. ఎందుకంటే మనకి 150 సబ్స్క్రైబర్స్ అయితే దాటారండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నాకు 150 సబ్స్క్రైబర్స్ అయితే దాటారు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించి కుక్కర్ని ప్రీ హీట్ అయితే చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక జల్లెడని పెట్టుకుని 1 కప్పు మైదా, 1 కప్ షుగర్ పౌడర్, 1/2 కప్ కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని 1 స్పూన్ కాఫీ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకుని జల్లించుకోవాలి. 1కి 2 సార్లు జల్లించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత వేరొక బౌల్ని తీసుకుని 2 ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్ వైట్ని ఎగ్ ఎల్లోని కూడా సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత బీటర్తో బీట్ చేసుకోవాలి. నా దగ్గర అయితే బీటర్ అయితే లేదండి, అందుకని విస్కర్తో బాగా బీట్ చేసుకుంటున్నాను. మజ్జిగతో చిలికినట్టుగా చేయడం వల్ల మనకి ఎగ్ వైట్లో ఉన్న ఫోమ్ బాగా వస్తుందండి. గిన్నె బోర్లించినా కూడా కింద పడినంతగా థిక్గా అయితే వస్తుంది. తరువాత మనం జల్లించి పెట్టుకున్న కేక్ మిక్స్లో ఎగ్ ఎల్లోస్ని కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా పాలను వేసుకుంటూ నిదానంగా ఎక్కడా కూడా స్లోగా లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ని అయితే తీసుకోవాలండి. వేరుశనగ నూనె, పప్పు నూనె అలాంటి ఆయిల్ని అయితే అసలు తీసుకోకూడదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తాయి, కేక్ అసలు బాగోదు. తర్వాత ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ని వేసుకుని నిదానంగా కలుపుకోవాలి. మన స్పీడ్గా కలపడం వల్ల ఎగ్లో ఎయిర్ అంతా పోయి ఫ్లాట్గా అయితే వస్తుందని కేక్ అసలు ఫ్లఫీగా ఉండదు. అందుకని నిదానంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కానీ లేదా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల మనకి చక్కగా అయితే వస్తుంది. తర్వాత 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకుని మరొకసారి చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. మెజర్మెంట్ కోసం దోసల గరిటెని అయితే తీసుకున్నానండి. మీ దగ్గర కప్ కేక్ మౌల్డ్స్ ఉంటే వాటిని తీసుకుని హాఫ్ వరకు వేసుకుని బేక్ చేసుకోవచ్చు. నా దగ్గర కప్ కేక్ మౌల్డ్స్ కూడా లేవండి, అందుకని టీ కప్స్ని అయితే తీసుకున్న హాఫ్ వరకు వేసుకుని అన్నిటినీ ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకొని బేక్ చేసుకుంటున్నాను. 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి బేక్ చేసుకుంటే మనకి టేస్టీ కప్ కేక్స్ అయితే రెడీ అవుతాయండి. చూడండి, ఎక్కడ కూడా మనకి పిండి అన్నది తడి అన్నది అంటుకోకుండా అన్ని కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయాయి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను డీమోల్డ్ చేసి చూపిస్తున్నానండి. మీకైతే బేకరీలో వచ్చినట్టుగానే నీట్గా ఫ్లఫీగా అయితే వస్తాయండి. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.